Your lifestyle is the first fertility treatment. యాజ్ ఎ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ నేను చెప్తున్నాను. ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా గూడా మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. హాయ్ అండి. నేను డాక్టర్ శిరీష రాణి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, మెడ్సీ ఐవీఎఫ్. చాలా మంది కపుల్స్‌ని చూస్తా ఉంటాము రోజు ఓపీస్‌లో. చాలా ఎక్కువ వెయిట్ ఉంటున్నారు. లైఫ్ స్టైల్‌కి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. బిఎంఐ చూస్తే 35 దాటుంటుంది. అండ్ ఏజ్ 35 తర్వాత కన్సల్టేషన్‌కి వస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో మాకు గూడా దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు 35 దగ్గర బిఎంఐ మోర్ దెన్ 30, మోర్ దెన్ 35తో వస్తున్నారు. అండ్ ఎగ్ రిజర్వ్ చూస్తే ఏఎంహెచ్ బార్డర్ లైన్‌లో ఉంటుంది. మేల్‌ని చూస్తే హెల్త్ ఇష్యూస్ ఉంటున్నాయి. స్మోకింగ్, ఆల్కహాల్ అలవాట్లు ఉంటున్నాయి. చాలా వాళ్ళ ఉద్యోగాల్లో చాలా స్ట్రెస్ ఉంటుంది. సో, ఈ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనేది ఫర్టిలిటీని ఎఫెక్ట్ చేస్తున్నాయి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ స్టైల్‌కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో, మీరు తీసుకునే ఫుడ్ గాని, రోజు మీరు చేసే ఎక్సర్సైజ్ కానీ, మీ అలవాట్లు కానీ, ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఫర్టిలిటీ మీద చాలా చాలా ప్రభావితం చేస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తీసుకునే డైట్ చాలా ఇంపార్టెంట్. డైట్‌లో గూడా మీరేం తింటున్నారు, ఎంత పోర్షన్ తింటున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ బిఎంఐ ఎక్కువ ఉన్నవాళ్ళు పోర్షన్ కంట్రోల్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఎక్సర్సైజ్ అట్‌లీస్ట్ 5-6 డేస్ మీరు వీక్‌లో ఎక్సర్సైజ్ చేస్తే గనక మీకు ఏ డాక్టర్ అవసరం ఉండదు. అలాగే స్ట్రెస్, మీ అన్ని ఉద్యోగాల్లో స్ట్రెస్ ఉంటుంది. అది మేనేజ్ చేసుకోవడమే ఆర్ట్. సో, స్ట్రెస్ అనేది మేనేజ్ చేసుకుంటే మీకు ఈ సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే స్లీప్ సైకిల్. సో, 8 అవర్స్ స్లీప్ అన్నది ఎవరికైనా చాలా ఇంపార్టెంట్. ఈ స్లీప్, స్ట్రెస్ అన్నది ఫర్టిలిటీని చాలా ఎఫెక్ట్ చేస్తాయి. సో, ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అన్నది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వెన్ యూ ఆర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ. సో, ఎస్పెషల్లీ పీసీఓలో గానీ, హై బిఎంఐ ఉన్న వాళ్ళలో గానీ మీరు ఈ డైట్ గానీ, ఎక్సర్సైజ్‌తో మీరు అట్‌లీస్ట్ 10% ఆఫ్ యువర్ వెయిట్ తగ్గితే గనక చాలా చాలా రిజల్ట్స్ బావుంటాయి. ఒక్కొక్కసారి న్యాచురల్‌గా కూడా మీరు కన్సీవ్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. సో, పేషెంట్స్ ఎంత తిట్టుకున్నా గూడా మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ తగ్గండి, వెయిట్ తగ్గండి అని చెప్తాము. సో, మీకు కూడా దీని గురించి అవేర్‌నెస్ ఉంటే బావుంటుంది. ఏదైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చెయ్యక ముందే మీరు ఐడియల్ కండిషన్స్‌లో ప్లాన్ చేయాలి. బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ అనేది డెఫినిట్‌గా 28 కంటే తక్కువ ఉంటేనే మనం ఏ ట్రీట్మెంట్ చేసినా సక్సెస్ అవుతుంటుంది. మీరు అంటే వెయిట్ చాలా ఎక్కువ ఉండి బాడీ మాస్ ఇండెక్స్ మోర్ దెన్ 35 అట్లా ఉంటే నిజంగా ఐవీఎఫ్ చేసినా కూడా ఎగ్ క్వాలిటీ అది తక్కువ ఉంటుంది. సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. బిఎంఐ లేడీస్‌లో ఎంత ఇంపార్టెంటో మేల్స్‌లో కూడా అంతే ఇంపార్టెంట్. వెయిట్ ఎక్కువ ఉంటే గనక ఈ డయాబెటిస్, హైపర్‌టెన్షన్ లాంటి ఇష్యూస్ ఉంటాయి. డెఫినిట్‌గా అవేమి లేకపోయినా కూడా స్పెర్మ్ క్వాలిటీ, మోటిలిటీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో, ఇద్దరిలోని వెయిట్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఫుడ్ హ్యాబిట్స్ చాలా ఇంపార్టెంట్. మీ స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ ఉంటే గనక అవి డెఫినిట్‌గా ఆపేయాలి, లేకపోతే తగ్గించుకోవాలి. సో, ఐవీఎఫ్ చేసేస్తే 100% అని కాదు. ఇవన్నీ పెట్టుకొని ఐయుఐ గానీ, ఐవీఎఫ్ కానీ ఎలాంటి ట్రీట్మెంట్స్‌కెళ్ళినా కూడా సక్సెస్ అనేది ఎక్కువగా ఉండదు. డెఫినిట్‌గా ఈ వెయిట్ తగ్గి, డైట్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకొని, ఎక్సర్సైజ్ దానికి ఇంపార్టెన్స్ ఇస్తూ అట్‌లీస్ట్ 5 డేస్ ఒక వీక్‌లో ఎక్సర్సైజ్ మీరు చేస్తే గనక మనం ఏ ట్రీట్మెంట్ చేసినా సక్సెస్ ఉంటుంది. అలాగే ప్రెగ్నెన్సీ ఐడియల్ వెయిట్‌తో ప్లాన్ చేస్తే గనక ప్రెగ్నెన్సీలో కూడా ప్రాబ్లమ్స్ తక్కువుంటాయి. లేదంటే ఇంత వెయిట్‌లో మనం పోనీ ఐవీఎఫ్ చేసి, ఐయుఐ చేసి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత సో, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్ వచ్చేసరికి డయాబెటిస్ రావడము, హైపర్‌టెన్షన్ రావడము, ఈ ఇష్యూస్ వల్ల ప్రెగ్నెన్సీలో కూడా కాంప్లికేషన్స్ పెరిగిపోతా ఉంటాయి. సో, అందుకని ఎప్పుడైనా ప్లాన్ చేసే ముందే మనం ఐడియల్ కండిషన్స్‌లో చేసుకోవాలి. మీ వెయిట్ ఎక్కువగా ఉంటే వెయిట్ తగ్గాలి. ఇలాంటి స్ట్రెస్, స్లీప్ ఇలాంటి కొంచెం లైఫ్ స్టైల్ మోడిఫై చేసుకొని మనం న్యాచురల్‌గానే ట్రై చేయడానికి కూడా అవసరమే. అట్లా ట్రీట్మెంట్స్‌కి వెళ్ళేటప్పుడు కూడా ఇది చాలా ఇంపార్టెంట్. సో, దీనివల్ల సక్సెస్ రేట్స్ డెఫినిట్‌గా ఎక్కువగా ఉంటాయి. సో, డెఫినిట్‌గా మీరు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అన్నది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వెన్ యూ ఆర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ అన్నది నా ఉద్దేశం. దీనికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వండి. థాంక్ యూ.